నమస్కారం. తలనొప్పి, పెయిన్ కిల్లర్స్ ఈ రెండిటికి విడదీయలేని సంబంధం ఉంది. తలనొప్పి వస్తే అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకునే వాళ్ళు ఎక్కువ మంది. కానీ కొందరుంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే తలనొప్పి వచ్చిన ప్రతిసారి పెయిన్ కిల్లర్ వాడుతూనే ఉంటారు. అవసరమైతే ప్రతిరోజు, వారం పొడవునా, అలాగే నెలల తరబడి కూడా పెయిన్ కిల్లర్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి రెండో రకం వాళ్ళు ఉంటారు. వీళ్ళేంటంటే ఎంత తలనొప్పి వచ్చినా అంత తలనొప్పితో బాధపడతారు, కానీ పెయిన్ కిల్లర్లు తీసుకోవడం అంటే పూర్తిగా భయపడతారు. అసలు పెయిన్ కిల్లర్ని పూర్తిగా అవాయిడ్ చేస్తారు. అయితే పెయిన్ కిల్లర్ రోల్ ఏంటి? హెడేక్లో పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు ప్రమాదంగా మారే అవకాశం ఉంది, ఎప్పుడు ఆపాలి, ఈ విషయం కోసం తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ జగదీష్. సో పెయిన్ కిల్లర్లు సమస్య కాదండి, కానీ పెయిన్ కిల్లర్లు ఒక్కటే సమస్యకి పరిష్కారం అనుకోవడం సమస్య. అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్లు తీసుకోవడం తప్పు కాదు, కానీ తరచుగా తీసుకుని పెయిన్ కిల్లర్కి బానిసగా మారడం మాత్రం ఖచ్చితంగా తప్పే. సో సరైన మోతాదులో, అంటే సరైన టైంలో సరైన డోస్ పెయిన్ కిల్లర్లు తీసుకుంటే అది మనకి చాలా ఉపయోగపడతాయి. అదే అలవాటుగా మారితే మాత్రం ప్రమాదానికి దారితీస్తాయి. పెయిన్ కిల్లర్లు ఎప్పుడు అవసరం పడతాయి? సో ఎప్పుడు అవసరం పడతాయి అంటే తలనొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చి అప్పుడప్పుడు వస్తుంది, తీసుకోవచ్చు. వచ్చిన తలనొప్పి వల్ల ఆ రోజు పనులు చేయడానికి మనకి ఇబ్బంది అవుతుంది, అప్పుడు పెయిన్ కిల్లర్లు తీసుకోవచ్చు. అలాగే మనం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాం, తలనొప్పి వల్ల రెస్ట్ తీసుకోలేకపోతున్నాం, తలనొప్పి వల్ల పని చేయలేకపోతున్నాం, తలనొప్పి వల్ల నిద్ర పట్టట్లేదు, ఇటువంటి సందర్భాల్లో పెయిన్ కిల్లర్ని తీసుకోవచ్చు. ఉదాహరణకు అప్పుడప్పుడు వచ్చే మైగ్రేన్, అప్పుడప్పుడు వచ్చే టెన్షన్ టైప్ హెడేక్, ప్రయాణం చేయడం వల్ల వచ్చిన తలనొప్పి, విపరీతంగా అలసిపోవడం వల్ల తలనొప్పి, నిద్ర పట్టకపోవడం వల్ల అప్పుడప్పుడు వచ్చే తలనొప్పి, ఇటువంటి సందర్భాల్లో పెయిన్ కిల్లర్లు తీసుకోవడంలో తప్పు లేదు. అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఏమవుతుందంటే కొంతమందికి తలనొప్పి తరచుగా వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ లేదా టెన్షన్ టైప్ హెడేక్. వీళ్ళకి తలనొప్పి తరచుగా వస్తుంది. తలనొప్పి వచ్చినప్పుడు ఒక పెయిన్ కిల్లర్లు తీసుకుంటారు. ఆ పెయిన్ కిల్లర్లు తీసుకున్నప్పుడు తలనొప్పి తగ్గుతుంది. సో మళ్ళీ తలనొప్పి వస్తుంది, మళ్ళీ పెయిన్ కిల్లర్ తీసుకుంటారు, మళ్ళీ తగ్గుతుంది. వాళ్ళు తమకు తెలియకుండా గ్రాడ్యువల్గా నెమ్మదిగా అలా పెయిన్ కిల్లర్ని తీసుకోవడానికి అలవాటు పడిపోతారు. సో అది ప్రమాదం. అంటే పెయిన్ కిల్లర్లు అప్పుడప్పుడు తీసుకోవడం ప్రమాదం కాదు, అది తరచుగా తీసుకోవడం వల్ల ప్రమాదం అవుతుందన్నమాట. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే అసలు పెయిన్ కిల్లర్లు ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది? తలనొప్పి వచ్చిన ప్రతిసారి పెయిన్ కిల్లర్లు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మొదట పెయిన్ కిల్లర్ తీసుకోనిదే తలనొప్పి తగ్గదు, ఒకటి. రెండు, పెయిన్ కిల్లర్లు తీసుకున్నా కూడా తలనొప్పి పూర్తిగా తగ్గదు. మూడు, తలనొప్పి అనేది రోజు రోజుకి నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. నాలుగు, అంతేకాదు, కొత్త రకం తలనొప్పి మొదలవుతుంది. సో అంటే పెయిన్ కిల్లర్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉన్న తలనొప్పి తగ్గకపోగా కొత్త రకం తలనొప్పి మొదలవుతుంది. దాన్నే మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అంటాం. ప్రతీ నెల పెయిన్ కిల్లర్స్ అవసరం పడుతున్నాయన్న డాక్టర్ చూపించుకోవాల్సిన అవసరం ఉంది, కానీ ఖచ్చితంగా వారానికి 2 లేదా 3 కంటే ఎక్కువ పెయిన్ కిల్లర్స్ అవసరం పడుతున్నాయంటే మాత్రం మనం డాక్టర్ని చూపించుకోవాలి. అయితే సరే, మైగ్రేన్ ఉంది, టెన్షన్ టైప్ హెడేక్ ఉంది, వాళ్ళకి తలనొప్పి తరచుగా వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? సో తరచుగా వస్తుందంటే, అంటే నెలకి 3 లేదా 4 సార్ల కంటే మైగ్రేన్ ఎక్కువ సార్లు వస్తుంది అంటే, అలాంటప్పుడు మాత్రం మనం డాక్టర్ని చూపించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు పెయిన్ కిల్లర్లు కాకుండా ప్రివెంటివ్ మెడిసిన్ అంటాం. ప్రివెంటివ్ మెడిసిన్ అంటే తలనొప్పి రాకుండా కొన్ని మందులు ఉంటాయి. పెయిన్ కిల్లర్ అనేది వచ్చిన తలనొప్పిని తాత్కాలికంగా తగ్గిస్తుంది, అంతే, అది ట్రీట్మెంట్ కాదు. అయితే ఈ తలనొప్పిని రాకుండా ఉండే మందులు ఉంటాయి, అవి రోజు వేయాల్సి ఉంటుంది, సాధారణంగా కొన్ని నెలల పాటు ఉంటుంది. సో మన వయసు, బరువు, మిగతా కండిషన్స్ అన్నీ చూసి డాక్టర్ గారు మీకు కావలసిన మందులు ఇస్తారు, ప్రివెంటివ్ మెడిసిన్. అవి రోజు వాడాల్సి ఉంటుంది, అవి డాక్టర్ సలహాతో తీసుకోవాలి. సో అయితే పెయిన్ కిల్లర్ వల్ల వచ్చే సమస్యను చూద్దాం. మొదట పెయిన్ కిల్లర్లు ఎక్కువగా వాడటం వల్ల మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ వస్తుంది, అది తెలుసుకున్నాం కదా. అది కాకుండా పెయిన్ కిల్లర్ వల్ల మరికొన్ని సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు ఎలర్జీ. అంటే కొంతమందికి పెయిన్ కిల్లర్లు పడవు. పెయిన్ కిల్లర్లు వేసిన వెంటనే దద్దుర్లు రావడం, దురదలు రావడం, బీపీ డౌన్ అవ్వడం, ఎలర్జిక్ సమస్యలు వస్తాయి. అలాంటివి వస్తే పెయిన్ కిల్లర్ని దాదాపు పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. అవి కాకుండా
పెయిన్ కిల్లర్‌ని ఎక్కువగా వాడడం వల్ల, అంటే 1, 2 టాబ్లెట్లు కాదు, మాటిమాటికి తరచుగా వాడడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవేంటంటే హార్ట్‌కి సంబంధించిన విషయాలు, లివర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇవి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెయిన్ కిల్లర్లు ఎక్కువగా వాడడం అనేది తగ్గించుకోవాలి. సరే, ఖచ్చితంగా పెయిన్ కిల్లర్‌ని ఎప్పుడు తప్పుకోవాలి? అంటే పెయిన్ కిల్లర్‌ని ఉపయోగించడం ఎప్పుడు ఆపాలి? తలనొప్పి రోజూ వస్తుంటే, పెయిన్ కిల్లర్ లేకపోతే పని చేయలేకపోతే, తలనొప్పి నెమ్మదిగా పెరుగుతుంటే, పెయిన్ కిల్లర్ వారాల తరబడి లేదా నెలల తరబడి వాడాల్సొస్తే, ఖచ్చితంగా పెయిన్ కిల్లర్ ఆపాల్సిన సమయం వచ్చింది. ఇది తెలుసుకోండి. సో, ఫైనల్‌గా ఏంటంటే, పెయిన్ కిల్లర్ అనేది మనకు శత్రువు కాదు. అలాగే పెయిన్ కిల్లర్ అనేది మన సమస్యకి పరిష్కారం కూడా కాదు. పెయిన్ కిల్లర్‌కి ఒక ప్రత్యేకమైన, నిర్ణీతమైన రోల్ ఉంది. సో, ఆ రోల్‌లోనే మనం వాడాలి. అంతకంటే ఎక్కువ వాడకూడదు. అలాగే పెయిన్ కిల్లర్ వాడడానికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ హద్దు దాటకూడదు. సో, సరైన టైంలో, సరైన డోస్, లిమిటెడ్ రోల్‌లో వాడుకుంటే పెయిన్ కిల్లర్స్ మనకి అద్భుతంగా ఉపయోగపడతాయి. అయితే హద్దులు దాటుతున్నామా అనేది మాత్రం ఖచ్చితంగా గమనించాలి. హద్దులు దాటడం వల్ల తలనొప్పి తగ్గకపోగా తలనొప్పి పెరుగుతుంది. నమస్కారం.